ఏ పేపర్లో ఏ అంశాలు ఉన్నాయో మీకోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఊరూరా వైకాపా ప్రలోభాల దందా, ఓటర్లకు విస్తృతంగా తాయిలాల పంపకం, విచ్చలవిడిగా చీరలు, కుక్కర్లు, సెల్ ఫోన్లు, నగదు పంపిణీ, ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత ప్రాతిపదికగా ఓట్ల అభ్యర్థన చేస్తున్నారు. అలాగే ఈసీ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేస్తూ బేఖాతరు చేస్తూ కూడా ఈ యొక్క ఊరూరా వైకాపా ప్రలోభాలకు దందా నడుస్తున్నట్టుగా మనం ఇక్కడ ఒక అంశాన్ని చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. భాజపా, తెదేపా, జనసేన సంయుక్త నిర్ణయం. భాజపా జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలకు నేడే ప్రకటించే అవకాశం కూడా ఇక్కడ ఒక ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. నేత్రపర్వం శ్రీశైల మల్లన్న కళ్యాణం. ఇక పాగాలంకన్నలో శ్రీశైల మల్లన్న దేవాలయం, నందీశ్వర వాహనంపై బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ గ్రామోత్సవం అనేటువంటి ఒక ప్రధాన అంశం చూడొచ్చు. ఇక మరొక అంశం, వంట గ్యాస్పై 100 రూపాయల తగ్గింపు మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినటువంటి అంశంగా కూడా చూడొచ్చు మనం. రాజ్యసభకు సుధామూర్తి నామినేటెడ్ చేసిన రాష్ట్రపతి అనేటువంటి అంశం చూస్తున్నాం. మరొక అంశం, మళ్ళీ వయనాడు నుంచి రాహుల్ 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. తెలంగాణలో 4 లోక్సభ స్థానాలకు, కేరళలో పోటీ చేసే సీట్లన్నిటినీ అభ్యర్థులు ఖరారు చేసేటువంటి అంశంగా మనం చూడొచ్చు. మరొక అంశం చూస్తున్నాం. విద్యార్థులతో కలిసి కళలకు రెక్కలు గోడపత్రికను ఆవిష్కరిస్తున్న భువనేశ్వర్ అనేటువంటి ఒక అంశం చూస్తున్నాం. ఇక కళలకు రెక్కలు అనేటువంటి ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. ఇక యువతల కోసం తెదేపా కొత్త పథకం, వెబ్సైట్ను ప్రారంభించిన భువనేశ్వరి. తెదేపా జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే సామాన్యులకు మనుగడే ఉండదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈ యొక్క పోస్టర్ను కూడా రిలీజ్ చేసినటువంటి ఒక ప్రధాన అంశంగా మనకు చూడొచ్చు. ఏబిఎన్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తున్నాం. ఇక అద్దంలా తెలంగాణ అనేటువంటి ఒక ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. అధ్వానంగా ఆంధ్ర, అద్దంలా తెలంగాణ అనేటువంటి ఒక ప్రధాన అంశంగా మనం క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకటే రోడ్డు, అటు అలా ఇటు ఇలా, ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు. ఇక తెలంగాణలో ఇలా ఉంది, ఆంధ్రలో అలా ఉంది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక మీ కళలకు మా రెక్కలు అనేటువంటి ఇప్పుడు మనం చూసాం. సో దాన్ని క్లియర్గా మనం చూస్తే ఆడబిడ్డలకు టీడీపీ ప్రత్యేక పథకం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక మేనిఫెస్టోకి సంబంధించి మనము అంశంగా చూడొచ్చు. ఇక నేడే పొడుపు అనేటువంటి అంశం చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బీజేపీ జనసేనకు 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నటువంటి అంశం చూడొచ్చు. సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయం, ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న అమిత్ షా, గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలన్న బీజేపీ. ఇక జగన్ పాలనకు తెరదించడమే ఉమ్మడి లక్ష్యం. 23 ఎంపీ సీట్లు ఖాయమని బీజేపీ అంచనా వేస్తూ ఉంది. దాంతోపాటు వైసీపీ పాలనపై కీలక వర్గాల నుంచి నివేదిక, రాచక పాలనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం, ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా కార్యాచరణ పెట్టినటువంటి అంశంగా చూడొచ్చు. ఇక ఎన్నికల వేళ వంట గ్యాస్ 100 రూపాయలు కట్. దాంతోపాటు నారీశక్తిపై భారం తగ్గించేందుకే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క పథకం రిలీజ్ చేసినటువంటి అంశం చూస్తున్నాం. 100 రూపాయలు తగ్గిస్తూ. ఇక రేపటి నుంచి గ్రానైట్ పరిశ్రమల మూత, జగన్ సర్కార్ దెబ్బకు 50 కోట్లకు మునిగిపోయాం, భూ సర్వే రాళ్లు తయారు చేశాం, ఇక ఇప్పటికీ ఒక్కటి కొనలేదు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, రాయల్టీ తగ్గించిన అమలేది, ఇతర ఇచ్చిన హామీలు నెరవేర్చండి, సీఎంకు యజమానుల వినతి చేసినటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూస్తాం. అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా అంటూ కూడా ఈ యొక్క ప్రధాన అంశం ఇక్కడ చూస్తున్నాం. సమయం స్థలం ఖరారు చేయి, జగన్కు లోకేష్ సవాల్ విసిరారు. ఇక విజయసాయి సజ్జలను పంపుతానంటే కుదరదు, జగనే రావాలి. ఆయన చెడ్డి వేసుకున్నప్పుడే అభివృద్ధిని బాబు పరిచయం చేశారు, ఎన్నో పరిశ్రమలు తెచ్చారు, వాటిని నాశనం చేసిన ఘనత జగన్దే అంటూ ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు చెత్త పైన పన్ను వేసిన సైకో ప్రజలే తరిమి కొట్టాలి. ఇక టీడీపీ యువనేతలు చెప్పినటువంటి అంశం చూస్తున్నా. పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో సభలు నేడు ఈరోజు విరామం ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు హైదరాబాద్కు లోకేష్, రేపు ఉర్వకొండలో పునఃప్రారంభం చేసేటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం చూస్తున్నాం. బకారాయులకి బదిలీలు అనేటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూస్తున్నాం. సో మరి కొత్త పోస్టులు సృష్టించి మరి భజన పనులకు అందలాలు గత సిఎస్ శర్మ కాదన్నారు, ప్రభుత్వ సిఎస్ చేసేశారనేటువంటి అంశంగా మనం చూస్తున్నాం. ఇక సజ్జల ఓఎస్డీకి సానుకూల బదిలీ, రాష్ట్రంలో అరాచక పోస్టింగ్లు, సీఎం జగన్ మార్క్ ట్రాన్స్ఫర్లు, సెంట్రల్ నుంచి స్టేట్ సర్వీస్లోకి, జిల్లా క్యాడర్ నుంచి రాష్ట్ర క్యాడర్కు.
ప్రెసిడెన్షియల్స్ ఆర్డర్కు విరుద్ధంగా వైసీపీ సర్కార్ బదిలీల బంతాట్ అంటూ కూడా ఒక అంశం చూస్తున్నాం. ఉద్యోగులకేమో మొండి చేయి, తల్లడిల్లుతున్న 2000 మంది అనేటువంటి ప్రధాన అంశం అంటే జగన్కి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూడొచ్చు. అలల వంతెన చెల్లా చెదురు అనేటువంటి ఒక అంశంగా ఇక్కడ చూస్తున్నాం. మనం రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి ఆర్కే బీచ్లో ఓపెన్ చేసినటువంటి వంతెన గురించి కూడా ఈ యొక్క క్లియర్గా ఇక్కడ ఇస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. రైట్, ఇక మరొక ప్రధాన అంశంలో మనం చూస్తే దిశ పేపర్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కేసీఆర్ను ఏమన్గా చేర్చండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని కాపాడేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారు. పంజగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదు చేసినటువంటి ఒక అంశం చూస్తున్నాం. ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఏవన్గా చేర్చాలని కోరుతూ పంజగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ శుక్రవారం కంప్లైంట్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి తన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు ప్రభుత్వ అధికారులు సొంత పార్టీ నేతలు మీడియాలో ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కూడా పేర్కొన్నటువంటి ఒక అంశం చూస్తున్నాం. ఇక డిజిటల్ యాడ్స్కు కోట్లు అనేటువంటి అంశం చూస్తున్నాం. భారీగా ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలు 3 నెలల్లో 100 కోట్లకు పైగానే టాప్లో బీజేపీ 2వ స్థానంలో వైసీపీ అనేటువంటి ఒక అంశంగా ఇక్కడ చూస్తున్నాం. మరో 3 సార్లు తెలంగాణకు మోదీ లోక్సభ షెడ్యూల్ తర్వాత పర్యటనలు, హైదరాబాద్, సికింద్రాబాద్, సిగ్మెటలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎస్ఆర్ఎస్పీలో మునిగి ముగ్గురు మృతి, స్నానం చేసేందుకు వెళ్ళగా ప్రమాదం జరిగింది. అక్కడ నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం చూసాం వంట గ్యాస్పై 100 రూపాయల తగ్గింపు, అలాగే గిరిజనుల అక్షరాస్యత పెంపే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు బీజేపీలోకి సీతారాం నాయక్, జలగం వెంకట్రావు సైతం కూడా చేరే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పరిష్కారం 31% మాత్రమే పెండింగ్లోనే 1,70,154 ధరణి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. 1వ తేదీన జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా ఈ యొక్క అంశాన్ని హరీష్ రావు లేవనెత్తినట్టుగా చూస్తూ ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసమే కొందరి ప్రయత్నం, నేను ఎల్లప్పుడూ ఉద్యోగుల వైపే. అసెంబ్లీ సాక్షిగా వారి ప్రక్షాళన గొంతెత్త ట్విట్టర్ వేదికగా హరీష్ రావు వెల్లడి చేశారు. ప్రభుత్వం లక్ష్యతో పాటు తులం బంగారం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదంటూ కూడా హరీష్ రావు ఫైర్ అయినటువంటి అంశంగా చూడొచ్చు. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి, హన్మకొండ జిల్లా భీమారంలో ఘటన చోటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చెంచలగూడ జైలు స్థలంలో స్కూళ్ళు, కాలేజీలు, ఎన్నికల టైంలోనే పాలిటిక్స్, మిగతా సమయంలో డెవలప్మెంట్ పైనే ఫోకస్, ప్రతి గల్లీలో అభివృద్ధి చేస్తాం, 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారం, మూసీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తా ఉన్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన చేస్తా ఉన్నారు. దాంతోపాటు పాత బస్తీ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులకు శంకుస్థాపన చేసినటువంటి అంశంగా చూడొచ్చు. ఇక రాష్ట్రంలో విధ్వంసానికి కుట్రలు, వాటిని అడ్డుకోవాలంటూ ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నటువంటి అధిష్టానం అంటూ కూడా ఒక అంశంగా ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణలో 4 సెగ్మెంట్లకు అభ్యర్థుల ప్రకటన, జానారెడ్డికి జాక్పాట్, ఆయన కొడుకు రఘువీర్ రెడ్డికి టికెట్, దేశవ్యాప్తంగా 39 మందికి ఛాన్స్, వయనాడ్ బరిలోనే రాహుల్ గాంధీ అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. వంట గ్యాస్ ధరకు సంబంధించినటువంటి అంశంగా మనం హైలైట్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి యొక్క శంకుస్థాపన చేస్తున్నటువంటి యొక్క ఇమేజ్ మనం చూడొచ్చు. ఇక సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. ఇక రాత్రే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ అంటూ కూడా ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇక 5 ఏళ్లకు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్లు పన్ను మినహాయింపు చేశారు. దాంతోపాటు విదేశీ మద్యం అమ్మకాలకి అనుమతులున్న లోకల్ లిక్కర్ కూడా సేల్ చేశారు. అనుమతి లేకుండా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు చేసుకున్నారు. దాంతోపాటు అక్రమాలపై కూపిలాగుతున్నారు అంటూ కూడా కూపిలాగుతూ యొక్క తెలంగాణ గవర్నమెంట్ సర్కారు కూపిలాగుతున్నట్టుగా ఇక్కడ మనం ఒక అంశంగా చూడొచ్చు. ఇక 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానంగా మనం చూస్తే వంట గ్యాస్కి సంబంధించి ఒక అంశం చూడొచ్చు. దాంతోపాటు ఇక
ఓల్డ్ సిటీకి సంబంధించి అభివృద్ధికి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు వరుసలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటు 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాంతోపాటు వయనాడులో రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నట్టుగా కూడా అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వివరాలు చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.